కార్యక్రమం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 4 కొత్త సూపర్ డీలక్స్ బస్సులకు పూజలు నిర్వహించి పచ్చి జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను ఆర్థికంగా దెబ్బతీసిందని బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. అలాగే మారుమూల ప్రాంతాలకు బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి స్టూడెంట్స్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులోనే ప్రయాణించి ఆర్టీసీ వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని సూచించారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. ఎమ్మెగనూరు బస్ స్టాండ్ కు తెచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు దాదాపుగా 3వసారి అంటే 12 బస్సులని కొత్త బస్సులని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క బస్సులన్నీ కూడా తేవడం జరిగింది, ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ 3 అంటే 4, ఒకటి ఎమ్మెగనూరు టు నెల్లూరు 2 and 4, 2 అదే విధంగా తిరుపతికి ముఖ్యమైన పుణ్యక్షేత్రం తిరుపతికి 1 సూపర్ లగ్జరీ 3, అదే రకంగా పల్లె వెలుగు ఏదైతే కర్నూలు టు గూడూరు, ఆ గూడూరు నుంచి పోయేటువంటి పల్లె వెలుగులతో పాటు రానున్న రోజుల్లో దాదాపు ఇంకా ఈ రోజు వచ్చినటువంటి 12 బస్సులతో కాక ఇంకొక 10 బస్సులు కూడా తెచ్చి ప్రయాణికులకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గ్రామం పోవడానికి ఏదైతే గతంలో గుంతలమయమైన రోడ్లని మరమ్మతులు చేసి రోడ్లు ఎట్లా వేస్తున్నామో బస్సులు కూడా పెంపొందించి విద్యార్థులకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఒక కోఆర్డినేషన్ తో ఎన్ని కావాలన్నప్పుడు దాదాపు 22 బస్సులు కావాలని చెప్పి